Hello everyone, నేను డాక్టర్ రేణుకా రామరాజు, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 9M ఫర్టిలిటీ, అంకుర హాస్పిటల్స్ KPHP బ్రాంచ్. ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్ వరకు వస్తే ట్రీట్మెంట్ అనేది రెండు సిచ్యువేషన్స్లో మేజర్గా చేయడం జరుగుతుంది. ఒకటి పెయిన్, పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉండటము, ఆర్ భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ ఉండటం, ఇదొక రీజన్. రెండోది పిల్లలకి ఇబ్బంది పడటము. ఈ రెండు కారణాలు ఉన్నప్పుడు ఆర్ ఈ రెండు సిమ్టమ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది మెయిన్ అవసరం పడుతుంది. ట్రీట్మెంట్లలోకి వస్తే ఇప్పుడే పిల్లలు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళకి ఆర్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చెయ్యాలి అనేది మెయిన్ గోల్ ఉంటుంది. సో దీంట్లో ఎక్కువ శాతము మెడికల్ మేనేజ్మెంట్, అంటే పీరియడ్లో పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్, ఓన్లీ ఆ పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం అనేది ఒకటి. లేదు ఒకవేళ సింపుల్ పెయిన్ కిల్లర్స్ తోటి తగ్గట్లేదు పెయిన్ అనుకున్నప్పుడు కొంచెం హార్మోనల్ థెరపీస్ అనేది చేస్తూ ఉంటాం. లేదు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు అవసరం లేదు అనుకునే వాళ్ళకి మిరీనా అని ఒకటి ఆప్షన్ ఉంది. ఆ మిరీనా అనేది పెట్టి, అది IUCD డివైస్ అనమాట, ఇంట్రా యూట్రైన్ డివైస్. అదొక చిన్న టీ షేప్ లో ఉంటుంది. అది యూట్రస్ లో పెట్టేస్తాము, 5 ఏళ్ళు పనిచేస్తుంది. దీనివల్ల ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ అనేది కొంతమందికి మంచి రిలీఫ్ వస్తుంది. సో ఈ రకంగా ట్రీట్మెంట్ చేస్తాము. లేదు పెద్ద సిస్ట్లు ఉన్నాయి, 5 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ అలా సిస్ట్లు ఉన్నాయి, పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది, భార్యాభర్తలు కలిసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ గా సర్జరీ చేస్తాము. ఇది ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి చేసే ట్రీట్మెంట్స్. పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అనేది ఏ స్టేజ్ లో ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. ఫస్ట్ మినిమల్ స్టేజెస్ లో ఉంటే వాళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్, లేదు IUI తోటి ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 ఉంది అని అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి IVF కానీ ICSI కానీ ట్రీట్మెంట్స్ చేయాల్సిన అవసరం పడుతుంది.